సో ఎప్పటి నుంచో జనసేన గుర్తు గాజు గ్లాసు. కానీ ఇప్పుడు ఆంధ్రాలో స్వతంత్ర అభ్యర్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా గాజు గ్లాసు కేటాయించడంపై చాలా విమర్శలు వచ్చాయి. సో మరి ఎవరికి వెళ్తుందంటారు ఈ గాజు గ్లాస్ అనేది? ఎట్లా చేశారు కదా ఆల్రెడీ 14 మందికో 15 మందికో 14 మందికి ఇచ్చారు. అదర్ దెన్ 21 జనసేన వాళ్ళు కాకుండా 14 మందికి ఇచ్చినట్టున్నారు. ఎవరికి వెళ్ళేదేముంది, ఇచ్చేసారు, అయిపోయింది. వీళ్ళు ఏదో కంటెన్షన్ చేసినట్టున్నారు. తీసి మారుస్తారా లేకపోతే అట్లాగే ఉంచుతారా తెలియదు, చూడాలి. అంటే లైక్ ఏంటి ఇది? పవన్ కళ్యాణ్ గారికి పూరా ఆపోజిట్ అనుకోవచ్చా ఇది? ఇట్లా ఎట్లా చూసుకోవాలి ఇది? ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ అండి. పవన్ కళ్యాణ్ గారే మొత్తం నేను చక్రం తిప్పేది సెంట్రల్ గవర్నమెంట్లో నేనే అంటాడు ఆయన. నాకు రోజు మాట్లాడతారు, ఇంటెలిజెన్స్ నా వాళ్ళే అంటారు, హోమ్ మినిస్టర్ నా వాడే, ప్రైమ్ మినిస్టర్ నా వాడే, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, రోజు మాట్లాడుతూ అంటాడు కదా. అంటే మరి ఆయనే పెట్టించాడేమో. ఓకే, ఒకటే గుర్తు కనిపించాలని చెప్పి అనుకున్నాడు. మరి తెలియదు ఏం జరిగిందో తెలియదు. అంటే మరి ఊరికే మాట్లాడేది జరిగినప్పుడు ఇటువంటి జరగవచ్చా? నిజంగా ఆయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండుంటే ఇది జరుగుతుందా? జరగదు కదా, జరగకూడదు కదా. అట్లీస్ట్ జరిగిందా ఏం చూడవచ్చు. ఇప్పుడు గాజు అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు, ఒక చదువు లేని వాళ్ళు ఏదైనా ఇంకా అది జనసేనకి అని అనుకుంటారేమో. అమ్మ లాస్ట్ ఎలక్షన్ నుంచి జనసేనకి అదే ఉంది. ఇది 10 years అయిపోతుంది, 5 years అయిపోయింది. ఇప్పుడు కూడా ఉంది. ఆయన పెట్టినప్పటి నుంచి నా గాజు గ్లాస్ అని ఆయన సినిమాల్లో కూడా గాజు గ్లాసు చేసేస్తున్నాడు. సో ఇప్పుడు గాజు గ్లాసు ఇండిపెండెంట్గా చేసిన వాళ్ళు కూడా జనసేన వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా కొంతమంది రెబెల్ క్యాండిడేట్లకి, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి కూడా గాజు గ్లాస్ ఇచ్చారు. 14లో ఒక 7-8 మంది రెబెల్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో రెబెల్ క్యాండిడేట్స్ గాజు గ్లాసే వచ్చిందంటే వీళ్ళే కావాలని చేశారా? ఏదో తెలియదు, మనకి తెలియదు కదా. నిజం అయ్యి ఉండొచ్చు, అబద్ధం అయ్యి ఉండొచ్చు. అన్నీ ఊరికే గెస్ట్ చేసుకుని మనం మాట్లాడతాం కాదు. కానీ బట్ ఆయన పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లు ఇచ్చాడు కాబట్టి నేను సర్వం నేనే, ఈ బీజేపీని కలిపి, ఇప్పుడు తెలుగుదేశాన్ని కలిపింది నేనే, వాళ్ళని తీసుకొచ్చింది నేనే అని ఉన్నాడు కదా సార్. ఆ టైంలో జైలుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు అండగా ఉంటాం కదా. బీజేపీని వాళ్ళ ఎన్డీఏలోకి, చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలో చేర్పించింది నేనే అని చెప్తున్నప్పుడు, ఎన్డీఏలో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నప్పుడు ఈ చిన్న విషయం ఆయనకి తెలియకుండా జరుగుతుందా? ఇంటెలిజెన్స్ కూడా నాతోనే ఆల్మోస్ట్ ఎవ్రీడే, డే టు డే రిపోర్ట్ నాకు ఇస్తారన్న లెవెల్లో చెప్తూ ఉంటాడు కదా ఆయన. చెప్పే ఆయనకి ఈ చిన్న విషయం తెలియకుండా ఉంటుంది. క్వశ్చన్ మార్క్ అంటారు. నా ఉద్దేశంలో క్వశ్చన్ మార్క్. నేను తప్పైతే అయ్యి ఉండదు. ఓకే.